కరోనా డ్రామా మళ్ళీ మొదలైంది అని చెప్పి మనం అనుకోవాలి. చూడండి, కొత్త కేసులు 142, అలాగే యాక్టివ్ కేసులు అంటే ఆల్రెడీ వీళ్ళకి కరోనా వచ్చినట్టు డిటెక్ట్ చేశారు. వీళ్ళకి ప్రస్తుతం ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఎంత 1970 అంటే 1970 యాక్టివ్ కేసులు. సో ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ప్రేమ్ గారు ఈ నెంబర్స్ అంతా కూడా చాలా చాలా చిన్నగా, చాలా తక్కువగా ఉంది కదా. 142 కేసులు అంటే ఏంటి, 1970 యాక్టివ్ కేసెస్ అంటే ఏంటి? భారతదేశము 140 కోట్లు కలిగిన పాపులేషన్ కలిగిన ఒక దేశం కదా, స్మాల్ నెంబర్స్ కదా అని చెప్పి దయచేసి పొరపాటున కూడా ఆలోచించకండి. ఎందుకు అంటే జనవరి 27, 2020 ఈ రోజు ఎవరు ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక రోజు. ఎందుకు అంటే త్రిశూర్ అనబడే ప్రాంతంలో, కేరళలో మీకు మొట్టమొదటి కరోనా కేసుని మనం గుర్తించాం. ఇక 2021 మే నెల వచ్చే నాటికి 2,10,00,000కు పైగా కేసులు. ఒక కేసుతో మొదలైంది, మనము 2 కోట్లకు పైగా మాట్లాడుతున్నాం. సో ఇదే టైం అండి. కాబట్టి 142 కేసెస్ మాత్రమే కదా అన్న పొరపాటు ఎవరు చెయ్యకూడదు. కాబట్టి ఇవాళ ఇండియా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్ని వీళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఎందుకు? దీనికి ప్రాథమిక కారణం ఆల్రెడీ మొన్న ఆదివారం మాట్లాడాను. బిల్ గేట్స్ గారి భవిష్యవాణి ముందరే చెప్పేస్తున్నాడు, ఇలా రాబోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, హాస్పిటల్స్ని సిద్ధం చేయండి. మరి వీళ్ళకి ఎలా తెలుస్తుందో ఎవరికి తెలియదు, కానీ క్లియర్గా ముందే చెప్తున్నారు. ఇవాళ ప్రపంచమంతా కూడా వణుకుతున్న ఒకే ఒక విషయము JN1. ఎందుకు ఇలా చెప్తున్నానని, ఆల్రెడీ 7 మరణాలు నమోదయ్యాయండి. కేరళలో 5, మీకు కర్ణాటకలో 1, అలాగే మీకు ఉత్తరప్రదేశ్లో 1, టోటల్గా 7 మరణాలు. ఇందులో కేరళకు సంబంధించి 5 మరణాలు ఉండడం అనేది ఇవాళ చాలా చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కేరళ వెళ్ళారు అనుకోండి, కొన్ని పర్టికులర్ ప్రాంతాలు, సరిహద్దులు, కర్ణాటకకి సరిహద్దులు, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను మొదలు పెట్టేశారు. ఎవరైతే కేరళ నుంచి కర్ణాటక దాకా వస్తున్నారో వాళ్ళని ఆపి స్క్రీనింగ్ చేసి వీళ్ళకి కరోనా ఉందా లేదా చూసుకున్న తరువాతే సరిహద్దుల్ని వీళ్ళు దాటనిస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి కేరళలోకి ఎవరు వస్తున్నారు, ఇక్కడ కూడా ఇదంటే సరిహద్దులు హై అలర్ట్లో ఉండడం ఇక్కడ ముఖ్యం. అలాగే మెల్లమెల్లగా గోవాలో కూడా విదేశీయులు ఎక్కువగా వస్తుంటారంటే యాత్రికులు. కాబట్టి వాళ్ళు వస్తున్న ప్లేస్లో మీకు మెల్లమెల్లగా కరోనా స్ప్రెడ్ అవ్వడం అనేది అంత మంచి విషయం కాదు. కానీ వీటన్నిటికీ మించి మీరు చూసారనుకోండి, ఇప్పుడు HV1 అని మాట్లాడాం, అలాగే EG5 అని మాట్లాడాం. అమెరికాలో ఒక 9%, వరల్డ్ వైడ్ మీరు చూసారనుకోండి HV1 మీకు EG5 30%. అంటే తక్కిన 38 దేశాలలో కూడా మీరు చూసారనుకోండి ఈ JN1 అంటే ఈ వేరియంట్ యొక్క ప్రభావం, అంటే ఆ స్పైక్ ప్రోటీన్ అని మాట్లాడతాం చూసారా, దాని యొక్క వీర్యం ఎలా ఉంది, అది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత వేగంగా స్ప్రెడ్ అవ్వగలదు, ఇది ప్రాణాంతకంగా మారుతుందా, ఇదంతా ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా చాలా క్రిటికల్గా చేస్తున్న పరిశోధనలు. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆధారంగానే ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ మళ్ళీ మనం లాక్డౌన్ వెయ్యాలా, ప్రజలను క్వారంటైన్లో పెట్టాలా, ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, ఒక్క దేశము చాలా పెద్ద లెవెల్లో మీకు ఇబ్బంది పడుతుందండి. ఆ దేశమే సింగపూర్. మీకు 56,043 కేసులు యాజ్ ఇట్ ఈజ్గా నిన్న వరకు మీకు నమోదైంది. మీరు చూసారనుకోండి, విత్ ఇన్ ఎ వీక్ అండి, వారం 10 రోజుల్లో డ్రాస్టికల్గా మీకు ఇన్ని కేసులు. ఇది ఎలా చెప్తున్నారంటే, ఆ 10 రోజుల క్రితము 32,035 కేసులు. అంటే ఇది ఫ్లూ జ్వరం అవ్వచ్చు, న్యూమోనియా అవ్వచ్చు, వేరే రకమైన జ్వరాలు అవ్వచ్చు. కానీ డైరెక్ట్గా JN1 వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇవాళ అంటే టెస్టులు చేసి, బాబో ఇది కొత్త కరోనా వేరియంట్, ఇది JN1 అందించింది అని చెప్పి వీళ్ళు నిర్ధారించిన కేసులు 56,000కు పైగా ఉండడము అనేది ఇవాళ చాలా పెద్ద ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. సింగపూర్ మీకు ఫస్ట్ టార్గెట్. అప్పట్లో చైనా అన్నారు, చైనా యొక్క పొరుగు దేశాలు, మిత్ర దేశాలు, ఇప్పుడు హాంకాంగ్ గురించి మాట్లాడుతున్నారు. చైనా చుట్టూరుతో ఉన్న దేశాలంతా కూడా మెల్లమెల్లగా ఇలాగ కరోనా బారిన పడడము చాలా ఒక దౌర్భాగ్యకరమైన విషయం. ఇప్పుడు సింగపూర్లో పరిస్థితి ఏంటో చెప్పమంటారా? మామూలుగా ఒక హాస్పిటల్లో 4 ICU వార్డ్స్ ఉంటే వాళ్ళకి సరిపోతుందండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
కానీ ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 9కి పైగా యావరేజ్గా వాళ్ళు తీసుకున్నారు. కొన్ని హాస్పిటల్స్ వీళ్ళు సిద్ధం చేశారు కరోనా కోసము, కానీ 9 ఐసీయూలు ఉంటే కూడా మాకు సరిపోదు. ఏంటి, ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, హైయెస్ట్ టెక్నాలజీ ఉండే సింగపూర్లో 9 ఐసీయూలకు పైగా మాకు కావాలి అని చెప్పి వాళ్ళ వైద్య నిపుణులు చెప్పడము ఇవాళ చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్గా అందరూ మాట్లాడుతున్నారు. సరిగ్గా సింగపూర్లో ఇది పరిస్థితి అన్నప్పుడు మీరు దాని యొక్క రిఫ్లెక్షన్ మీరు కేరళలో క్లియర్ కట్గా చూడొచ్చు. కేరళలో ఒక 79 ఏళ్ల మహిళ పోయిన శనివారం ఈవిడ ఫ్లూ జ్వరం అని వచ్చారు. సో డాక్టర్స్కి ఏంటంటే ఈ సిమ్టమ్స్, ఫస్ట్ సిమ్టమ్ ఏంటండి, హై ఫీవర్ ఉంటుంది. రెండవది మీకు సోర్ థ్రోట్, అంటే మీకు గొంతు ఎండిపోతూ ఉంటుంది, దాహము వేస్తూ ఉంటుంది, కానీ మీకు నీరు తాగితే వాంతి వచ్చే వికారంగా అనిపిస్తుంది. అలాగే విపరీతమైన బాడీ పెయిన్స్. సో ఈ మూడిటిని మీరు చూసారు అనుకోండి, ఇది కరోనా సిమ్టమ్. సో ఇమీడియట్గా వైద్య నిపుణులు ఏం చేశారు, ఆవిడ యొక్క 79 ఏళ్ళండి, ఆవిడ యొక్క బ్లడ్ శాంపిల్స్ చూసి JN1 వేరియంట్ ఈవిడ బాడీలో ఉంది అని చెప్పి గ్రహించారు. సో ఇప్పుడు ఎప్పుడైతే JN1 అన్నారో మీరు సింగపూర్ 38 దేశాలు, ఇది ఒక మామూలు కరోనా కాదండి. ఈ మ్యూటేషన్ అనేది ఎంత వేగంగా జరుగుతుందంటే కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ మీకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ వైద్య నిపుణులు ఏం చేస్తారు, వీటి మీద రీసెర్చ్ మొదలు పెడతారు. వాళ్ళు ఇచ్చే పేపర్స్ ఆధారంగానే ప్రతి ఒక్క దేశము కూడా ఎలాంటి వ్యాక్సిన్స్ తయారు చేయాలి, ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. కానీ విచిత్రం, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రతిరోజు ఒక మ్యూటేషన్ జరుగుతుంది, కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, దీనిని గమనించి ఇది ఫలానా EG5 అని మేము గుర్తించే లోపలే ఇంకొక మ్యూటేషన్ జరుగుతుంది, ఇంకొక వైరస్ వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, ఇది మనకు చాలా క్రిటికల్ పీరియడ్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ కేరళ అన్నప్పుడు మీరు ఎటు చూసినా కూడా సముద్రాలు, బ్యాక్ వాటర్స్, మీకు అడవులు. కాబట్టి మీకు వింటర్లో వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు మీకు కేరళలో, కర్ణాటకలో కనిపిస్తాయి. సముద్రము లేని ప్రాంతాలలో ఈ స్ప్రెడ్డింగ్ అనేది స్లోగా ఉంటుందండి. ఎక్కడైతే సముద్రము, నదులు, అడవులు ఎక్కువ ఉంటాయో అక్కడ చాలా చాలా వేగంగా మీకు ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కేరళ వెళ్తున్న వాళ్ళు, మీరు క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కొన్ని దేశాలలో అయితే ఆల్రెడీ మాస్క్ అనేది మీకు కంపల్సరీ చేసేశారు. అంటే ఇదంతా మనకు 2020ని మనకు గుర్తుకు చేస్తుంది. ఇవాళ సింగపూర్లో మీకు 60 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు కొత్త రకమైన చట్టాలను తీసుకొచ్చారు. వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు, టూరిస్టులు, వీళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళకి స్పెషల్ గైడ్ లైన్స్ అని కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ అనౌన్స్మెంట్స్, మీకు నోటీసులు కనిపిస్తున్నాయి. మీరు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించండి, పార్టీలు అన్నప్పుడు వెళ్ళకండి, ఎప్పుడు కంపల్సరీగా మాస్కులు వేసుకోండి అంటే ఇవాళ కేరళలో మీరు హెల్త్ సెంటర్స్కి వెళ్తున్నారనుకోండి, ఇదే పరిస్థితి, మాస్కులు లేకుండా ఇక్కడికి రాకండి అని చెప్పి అక్కడ కూడా పెద్ద పెద్ద బోర్డులు. అంటే ఇదంతా కూడా ఏంటంటే కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నప్పుడు దానిని గమనించి డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే లోపల ఇంకొక వేరియంట్ అనేది వస్తుంది. కాబట్టి మనము 2020లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు మళ్ళీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఇంకా అఫీషియల్గా వార్తలు రావడం లేదండి. మనకు వచ్చిన సోర్సెస్ ప్రకారము హైదరాబాద్ లాంటి ప్రథమ పట్టణాలలో కూడా మీకు కరోనా కేసులు నమోదవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మీరు టైం మిషన్ని ఆన్ చేసుకోండి. 2020లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలంతా ఇవ్వాలే తీసుకోవాలనేది నా చిన్న అడ్వైస్. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.